మెయిన్ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో ర్యాపిడ్గా పెరిగింది అన్నారు. రైట్. ఎందుకని అంత ర్యాపిడ్గా పెరగాల్సి వచ్చింది? ఏ మార్పు వచ్చింది? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం మేడం, మన ఇప్పుడు ఆడవాళ్ళకి మ్యారేజ్ అవుతున్న ఏజ్ కానీ, పాలిస్తున్న ఏజ్ కానీ, నెంబర్ ఆఫ్ కిడ్స్ కానీ, లేకపోతే ఏజ్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతున్నారా ఏజ్ కానీ అంతా కూడా చాలా మారింది. ఇప్పుడు ముందు చూసుకుంటే 23 years కల్లా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఆడవాళ్ళకి ఇప్పుడు అట్లా లేదు. దే ఆర్ స్టార్టింగ్ దేర్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ 30 ఏళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికి ఎంతో డిఫరెన్స్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రీసెర్చ్ లో ప్రూవ్ అయింది ఏంటంటే, వీటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్. అదే కాకుండా ఆడవాళ్ళలో హార్మోన్స్ ప్రొడక్షన్ ని ఆల్టర్ చేసేది డెఫినెట్ గా ఫ్యాట్ డైట్ అండి. నేను ఇందాక అన్నట్టు ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఫ్యాట్ కన్సంప్షన్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ ఆడవాళ్ళలో ఎప్పుడు లేనంత ఎక్కువ ఉంది ఇప్పుడు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ మగవాళ్ళు 100 ml తాగిన దానికి, ఆడవాళ్ళు 100 ml తాగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సెన్సిటివ్ బాడీస్ ఉండటం వల్ల, స్వతహాగా బయాలజీ ఆఫ్ డిస్ అట్లా ఉండటం వల్ల తక్కువ ఆల్కహాల్ తీసుకున్నా లేదా తక్కువ స్మోక్ కన్స్యూమ్ చేసినా సరే వాళ్ళ బాడీ చాలా 10 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు లేనంత విధంగా పెరగడం వల్ల వచ్చిన సమస్య. ఇంకోటి అడల్టరేటెడ్ ఫుడ్, అంటే నాణ్యత గల ఆహారం దొరకడం కూడా చాలా పెద్దగా గగనమైపోయింది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని అందరూ పెడుతున్నారు కానీ నిజమైన నాణ్యమైన ఫుడ్ దొరకడం అనేది చాలా భాగ్యమైపోయింది ఇప్పుడు అందరికీ కూడా.